హలో, వెల్కమ్ టు పినితో షాపింగ్. ఈరోజు మనం ప్రీ లాంచ్ ఆఫర్స్ అని ఇస్తుంటారు కదా. అపార్ట్మెంట్ కట్టే ముందు మనకి ఓపెన్ ల్యాండ్ చూపించి ఇక్కడ అపార్ట్మెంట్ వస్తుంది, దీనికి ప్రీ లాంచ్ ఆఫర్ ఇస్తున్నాము అని చెప్పి ఫస్ట్ ని రిలీజ్ చేస్తారు. మనం కావాలంటే వెళ్ళి కొనుక్కోవచ్చు. అలాంటివి కొనుక్కోవడం వల్ల రిస్క్ ఏంటి అనేది చూద్దాం. అలాంటివి కొనుక్కోవడం వల్ల డ్రాబ్యాక్స్ ఏంటి, అలాంటి వాటిల్లో అలాంటి ఫ్లాట్స్ కొనుక్కోవడం వల్ల డ్రాబ్యాక్స్ ఏంటి అనేది మనం చూద్దాం. ప్రీ లాంచ్ ఆఫర్లో వాళ్ళు మనకి అన్ని చూపిస్తారు. ల్యాండ్ ఇక్కడ ఉంది, ఇలా ఉంటుంది దీని లేఅవుట్ డిజైన్, ఇంత ఓపెన్ ల్యాండ్ ఉంటుంది, ఇక్కడ టవర్ వస్తుంది, కొన్ని బుక్ అయిపోయాయి, మీకు ఇవి ఓపెన్ ఉన్నాయి, వీటిలో ఏ ఫ్లాట్ అన్నా బుక్ చేసుకోవచ్చు అని చెప్తారు. వాళ్ళ దగ్గర అన్ని పర్మిషన్స్ ఉన్నాయని చెప్తారు. ఇంకా కొన్ని చిన్నవి రావాలి, ఇంకొక 3 to 6 monthsలో వచ్చేస్తాయి, మేము స్టార్ట్ చేసేస్తాము కన్స్ట్రక్షన్ అని చెప్తారు. ఇంకా మీరు డబ్బులు ఒక 50 lakhs అనుకో, మీరు డౌన్ పేమెంట్ చేసేయాలి. ఒకేసారి లంసమ్ మొత్తం మీ 50 lakhs క్యాష్ తీసుకెళ్ళి వాళ్ళకి కట్టేయాలి. ఈ ఆఫరే అంతే, మీరు మొత్తము 50 lakhs వాళ్ళకి కట్టేస్తే మీకు అగ్రిమెంట్ చేసిస్తారు. ఆ అగ్రిమెంట్లో కూడా చాలా క్లాసెస్ ఉంటాయి. వాళ్ళకి ప్రిఫరబుల్గా కొన్ని క్లాసెస్ ఉంటాయి. మనమైతే డబ్బులు అయితే మొత్తం ఒకేసారి పే చేసేసేయాలి. మనం ఏంటి, వాళ్ళు చూపించినవన్నీ చూస్తాం. వాళ్ళు 2Dలో చూపిస్తారు, చాలా బాగుంటుంది, అసలు చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఇక్కడ ఇది వస్తుంది, ఇలా వెళ్ళాలి, అలా వెళ్ళాలని మనకి ఆ ఖాళీ ల్యాండ్లోని గాలి మేడలన్నీ చూపిస్తారు అన్నమాట. మనం గాల్లోనే చూసుకోవాలి, ఇది ఇక్కడ వస్తుంది, నా ఫ్లోర్ ఇక్కడ వస్తుంది, ఇక్కడ వాకింగ్ ట్రాక్ వస్తుంది, ఇక్కడ సైక్లింగ్ ట్రాక్ వస్తుంది, ఇక్కడ స్విమ్మింగ్ పూల్ వస్తుంది అని ఇట్లా గాల్లో చూపిస్తారు అన్నమాట. చుట్టూ ఎక్కడెక్కడ ఏమో వస్తుందని మనం కూడా అది చూసుకొని గాల్లో చూసుకొని ఓహో ఇక్కడ ఇలా వస్తుందా అనుకోవాలంతే. మనమైతే డబ్బులు అయితే మొత్తం పే చేసేసేయాలి వాళ్ళకి అట్ ఏ టైం. సో 50 lakhs నీ దగ్గర క్యాష్ ఉంటే వెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి అగ్రిమెంట్ చేసేసుకుందాం. ఓకే, తీసేసుకుందాం అనుకుందాం. మనం అక్కడ ఎందుకు తీసుకున్నాం అంటే, ఇప్పుడు మనం 50 lakhs కడితే వాళ్ళు 5 yearsకి కన్స్ట్రక్షన్ అయిపోతుంది. మీకు ఇప్పుడు 50 lakhs పే చేశారు, కానీ అప్పటికి 1.2 to 1.5 crores అవుతుంది. సో ఆల్మోస్ట్ డబుల్ కంటే ఎక్కువ అయిపోతుంది, ట్రిపుల్ అయిపోతుంది కన్స్ట్రక్షన్ అయిపోయేసరికి. మా కన్స్ట్రక్షన్ అయితే అంత బాగుంటుంది అని చెప్పి చెప్తారు. మనం కూడా ఇంప్రెస్ అవుతాం. ఆల్రెడీ మన ఫ్రెండ్స్ ఒక 3 అక్కడ తీసుకొని ఉంటారు. సో మనం కూడా వాళ్ళతో పాటు వాళ్ళు తీసుకున్నారు కదా అని చెప్పి మనం కూడా పే చేసి చక్కగా అక్కడ ఒక ఫ్లాట్ బుక్ చేసేసుకుంటాం అగ్రిమెంట్లో సైన్ చేసేసి. ఓకే, ఇప్పుడు మనము ఇలాంటివి తీసుకోవడం వల్ల డ్రాబ్యాక్స్ ఏంటి అనేవి చూద్దాం. ఫస్ట్ అయితే వాళ్ళు కన్స్ట్రక్షన్ ఇమీడియట్గా స్టార్ట్ చేయరు, వాళ్ళు చెప్పిన టైంకి స్టార్ట్ చేయరు, చాలా డిలే చేస్తారు. రీజన్స్ చాలా చెప్తారు. మెయిన్గా మేము 2 monthsకి వస్తుంది అనుకున్న పర్మిషన్ రాలేదు, కొంచెం డిలే అవుతుందని చెప్తారు. అలా పర్మిషన్స్ డిలే అవుతున్నాయని చెప్పి ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడమే డిలే చేస్తారు. లేదా గవర్నమెంట్ చేంజ్ అయింది, సో మళ్ళీ మేము కొన్ని ఎక్స్ట్రా పర్మిషన్స్ తీసుకోవాలి, సో అందుకు డిలే అవుతుందని చెప్తారు. సో అదొక రీజను. ఇలా వాళ్ళు డిలే అవడానికి రకరకాల రీజన్స్ చెప్తారు. లేదా మెటీరియల్ ఇమీడియట్గా దొరకట్లేదు, కొంచెం బిజీ ఉంది, ఇలా రకరకాల రీజన్స్ చెప్తారు. సో మొత్తానికైతే మన ప్రాజెక్టు, మనం డబ్బులు కట్టేసాం కదా, మన ప్రాజెక్టు డిలే అవుతుంది. మీరు అక్కడ మెయిన్గా ప్రిఫర్ చేసింది ఎందుకంటే మీ బాబుకి స్కూల్ దగ్గరగా ఉంటుందని ప్రిఫర్ చేశారు. మీ బాబు ఫస్ట్ క్లాస్ చదువుతున్నారు, కానీ వాళ్ళు కన్స్ట్రక్షన్ డిలే చేసి మొత్తానికి మీ చేతికి వచ్చేసరికి 10 years కూడా పట్టచ్చు. అప్పటికి మీ బాబు స్కూలింగ్ కూడా అయిపోతుంది, వాడు ఇంటర్మీడియట్ కూడా వచ్చేస్తాడు. సో మీకు అది అవసరం కూడా ఉండకపోవచ్చు. సో అంతంత డిలే కూడా అవ్వచ్చు, మనం చెప్పలేం. మనకి వాళ్ళు చెప్పినప్పుడు ఈ క్వాలిటీ మెటీరియల్ వాడతాము, ఇన్సైడ్ ఇవి వస్తాయి, ఇంత మంచి హై గ్రేడ్ క్వాలిటీ వాడతాము, ఈ మెటీరియల్స్ వాడతాము, ఇంత ప్రైస్లోవి అని చెప్పి చెప్తారు. కానీ తీరా మనకి మన బిల్డింగ్ మన చేతికి వచ్చేసరికి ఫ్లాట్, అప్పటికి ఆ మెటీరియల్ ఉండదు, చాలా లో కాస్ట్ మెటీరియల్ వస్తుంది. సో ఇలాంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇది కూడా రిస్కే కదా, మనకి మంచి క్వాలిటీ ప్రోడక్ట్ రాదప్పుడు, మనకి లో క్వాలిటీ ఉండేవన్నీ వాడినప్పుడు మనది క్వాలిటీలో మోసపోయినట్టే అవుతుంది. సరే, మెటీరియల్లో క్వాలిటీ లో ఉంది, అసలు కన్స్ట్రక్షనే లో క్వాలిటీ ఉంటే ఏం చేస్తాం చెప్పండి.
అప్పుడు ఇంకా పెద్ద లాస్. అసలు కన్స్ట్రక్షన్ లో క్వాలిటీ ఉందంటే ఇంకా అసలు ఏం చేయలేము. సో ఇది కూడా ఒక రిస్క్. ప్రాజెక్ట్ డిలేస్ ఒక రిస్క్ చూసాము. తర్వాత ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ ద ప్రాజెక్ట్ కూడా కాంప్రమైజ్ అయితే మనకి లాస్. ఇంకో పాయింట్కి వస్తే ప్లాన్ చేంజెస్. వాళ్ళు ఫస్ట్ మనకి ఒక ప్లాన్ చూపిస్తారు, కానీ కూడా పర్మిషన్స్ అప్పుడు కొంచెం చేంజ్ చేయాల్సి వచ్చింది. అందుకని చెప్పి ప్లాన్లో కొంచెం మైనర్ చేంజెస్ ఉన్నాయని చెప్పి చేంజ్ చేస్తారు. మనమైతే ఆ ప్లాన్ నచ్చి మనం అప్పుడు తీసుకున్నాం, కానీ ఇప్పుడు మీకు నచ్చినట్టు ఉండదు. మీ ఈ ఫ్లాట్ వేరే ప్లాన్తో ఉంటుంది. డోర్ ఈ పక్క వస్తుంది అనుకుంటారు, కానీ అసలు ఓపెనింగే వేరే పక్క రావచ్చు. మీరు వాష్రూమ్ ఒక పక్క వస్తుంది అనుకుంటారు, కానీ అది వెళ్ళి ఇంకో మూలకు రావచ్చు. సో ప్లాన్లో కూడా చేంజెస్ ఉంటాయి. సో ఇది మనం డ్రీమ్ చేసినట్టు, మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉండకపోవచ్చు మనకు రాబోయే ఫ్లాట్. ఇంకో పాయింట్, మనకి నచ్చలేదు, నాకు వద్దు, చాలా డిలే అవుతుంది, నా మనీ నాకు ఇచ్చేయండి అంటే కుదరదు. ఒకసారి మన పిల్లక వాళ్ళ చేతికి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎందుకు వదులుతారు? వదలరు. మన డబ్బులు అయితే ఫుల్ క్యాష్ మనం ఇచ్చాం కదా, ఫుల్ క్యాష్ అట్లా మనకైతే రిటర్న్ అస్సలు రాదు. కావాలంటే మీరు ఎక్కువ ఫోర్స్ చేస్తే వాళ్ళు మీకు ఎక్కడైనా వాళ్ళ కన్స్ట్రక్షన్లో ఉన్నది ఇంకోటి ఫ్లాట్ ఆప్ట్ చేస్తారు. అది ఎక్కడో ఊరవతలు ఉంటుంది, అసలు చుట్టుపక్కల ఏమి ఉండవు, అలాంటి చోట ఎక్కడో ఒకటి కడుతూ ఉంటారు, మీకు అది ఆఫర్ చేస్తారు. అది కూడా ఒక 1 floor వేసి ఉంటుంది అంతే, అండర్ కన్స్ట్రక్షన్ అంటారు కానీ అది 1 floor వేసి ఎప్పటి నుంచో అట్లే ఆగిపోయింది 2-3 years నుంచి. సో మీకు అలాంటిది ఇస్తారు ఇంకో ఆప్షన్. అలాంటిది తీసుకొని ఏం సాధించాలి మనం ఊరవతల? ఇదైతే ఏముంది, అదైతే ఏముంది, సో మనకి ఏం పెద్ద తేడా ఉండదు. కాబట్టి నోరు మూసుకొని ఇంకా దీంట్లోనే ఉండాల్సి వస్తుంది. సో ఇది ఇంకొక రిస్క్. మనము ప్రీ బుకింగ్లో తీసుకున్న ఫ్లాట్ అసలు ఆ ల్యాండ్ పూర్తిగా వాళ్ళదేనా అంటే ఓనర్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదా వాళ్ళేనా, లేకపోతే ఓనర్స్ వేరే వాళ్ళు అయి ఉండి వీళ్ళు కన్స్ట్రక్షన్కి అక్కడ బిల్డ్ చేయడానికి తీసుకున్నారా అనేది మనకి క్లారిటీ ఉంటే మంచిది. అది లేదనుకోండి, ఇప్పుడు ఆ ల్యాండ్ ఒకరిది, అక్కడ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు వేరు, లేకపోతే చాలా మంది పార్ట్నర్స్ ఉన్నారనుకోండి, ఇప్పుడు వాళ్ళు స్టార్ట్ చేసే లోపల ఏమన్నా జరగచ్చు. ఒక పార్ట్నర్కి నచ్చకపోవచ్చు, గొడవలు అవ్వచ్చు, వాడు విడిపోతాను అంటాడు. ఇంకొకటి నేను జాయిన్ అవ్వను, నాకు వచ్చిన షేర్ నాకు నచ్చలేదు అంటాడు. ఇంకా ఓనర్ అయితే నేను ఇవ్వట్లేదు అంటాడు, లేదా ల్యాండ్ కాస్ట్ పెరిగింది నేను నీకు పెంచేస్తున్నాను అంటాడు. ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ రావచ్చు. ఎక్కువ మంది పీపుల్ ఇన్వాల్వ్ అయినప్పుడు, ల్యాండ్ వాటి కానప్పుడు, లేదా మల్టిపుల్ పీపుల్ కంబైన్డ్గా చేస్తున్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అవి కూడా మనము గమనించుకోవాలి. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి వల్ల అసలు అది స్టార్టే అవ్వకపోవచ్చు. స్టార్ట్ అవ్వలేదనుకోండి, ఇప్పుడు మనం ఏం చేయగలుగుతాం చెప్పండి? అప్పుడు వాడు ఇలానే ఇంతకుముందు చెప్పాను కదా, ఇంకో చోట ఎక్కడో ఊరవతల నీకు ఆఫర్ చేస్తారు. ఇంకా అప్పుడు మనకి ఇంకా దారి ఏమి ఉండదు కాబట్టి కంపల్సరీ ఇంకా అది ఆఫ్ చేసుకొని తీసుకోవాలి. సో ఇలాంటివి కూడా చాలా రిస్క్ ఫ్యాక్టర్స్. మీరైతే ముందే కనుక్కోండి అసలు ఆ కన్స్ట్రక్ట్ చేసే ల్యాండ్ ఎవరిది, ఎవరి పేరు మీద ఉంది, ఎంతమంది పార్ట్నర్స్, ఇవన్నీ కూడా డీటెయిల్స్ కనుక్కొని పెట్టుకోవడం మంచిది. ఇక్కడ ఇంకో పాయింట్ చూద్దాము. ఇంకో పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ ఓన్లీ 2 towers వస్తాయి, ఇక్కడ టవర్స్ వస్తాయి. ఇదంతా ఓపెన్ ప్లేస్, ఇక్కడంతా అమ్యూనిటీస్ ఉంటాయి. ఓపెన్ స్విమ్మింగ్ పూల్, ఓపెన్ బ్యాడ్మింటన్ కోర్ట్, ఓపెన్ బాస్కెట్బాల్ కోర్ట్ అన్నీ చూపిస్తారు మనకి 2Dలో చక్కగా. మనం అన్నీ చూసి ఇంప్రెస్ అయ్యే తీసుకున్నాం కదా. సో కానీ మనకి లాస్ట్కి వచ్చేసరికి 2 towers కాదు, అక్కడ 3 towers వస్తాయి. సో ప్లాన్లో చేంజ్ అయిపోయి 3 towers వస్తాయి. మనం అడిగినా కూడా ఏముంది, మీకు కావాల్సినవన్నీ కూడా ఉంటాయి. ఎందుకంటే ఏదో ఒక టవర్లో ఇవన్నీ ఇన్సైడ్కి వెళ్ళిపోతాయి. బయట ల్యాండ్లో చూపించినవన్నీ ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లోకి షిఫ్ట్ అయిపోతాయి. జిమ్, లేకపోతే స్విమ్మింగ్ పూల్, ఇవన్నీ ఇన్సైడ్కి వెళ్ళిపోతాయి అంతే. కానీ మీకు చెప్పిండేవన్నీ వస్తుంటాయి కదా, కాకపోతే ఇంకా ఎక్స్ట్రా టవర్ పెరిగిపోతుంది. మీకు 2 towers చెప్తారు, కానీ ఫైనల్గా మనకు వచ్చే ప్రోడక్ట్ చూస్తే మనకి 3 towers ఉంటాయి. మనకి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనకి వచ్చే ల్యాండ్ షేర్ తగ్గిపోతుంది. ఇంకో టవర్ ఎక్స్ట్రా వచ్చింది కదా, సో మనకి ఇక్కడ ల్యాండ్ షేర్ తగ్గిపోతుంది. సో ఇది కూడా ఇంకో రిస్క్. ఇంకా మీకు ఒక 2 years అయిన తర్వాత మళ్ళా ఎక్స్ట్రా ఛార్జెస్, ఎక్స్ట్రా కాస్ట్ వేస్తాడు. లేబర్ ప్రైస్ పెరిగింది, మెటీరియల్ కాస్ట్ పెరిగింది అని చెప్పి మీకు
ఇంకా ఒక 5 lakhs ఎక్స్ట్రా పే చేయాలి, 10 lakhs ఎక్స్ట్రా పే చేయాలి అంటాడు. సో మనం ఇంక ఇప్పుడు ఏం చేయలేము, వాళ్ళు ఏం చెప్తే అది వినాలి కాబట్టి. ఆల్రెడీ 50 పే చేసాము, ఎటు వెళ్ళలేం కాబట్టి వాళ్ళు చెప్పిన ఎక్స్ట్రా 10 lakhs కూడా పే చేయాల్సి వస్తుంది. ఇది కూడా ఇంకో రిస్క్ ఉంటుంది. ఇంకా చివరిగా మా ఫ్రెండ్ క్లిక్ అయింది, మా ఫ్రెండ్ కొనుక్కున్నాడు, తనకి 3 లాభం వచ్చింది. 50 lakhs పెట్టి కొనుక్కుంటే ఇప్పుడు అది 1.5 crores ఉంది. సో నేను ఎందుకు కొనుక్కోకూడదు, నేను కూడా కొనుక్కుంటానంటే క్లిక్ అవుద్ది. కొంతమందికి క్లిక్ అవుద్ది, ఒక 100 మందిలో ఒక 5 మంది క్లిక్ అవుద్ది, మిగతా 95 మెంబర్స్కి అంత సూట్ అవ్వదు. సో మనం అసలే ఐరన్ లెగ్ అనుకోండి, మనకైతే అస్సలు సూట్ అవ్వదు. సో అలాంటి జోడ్లకి వెళ్ళకుండా ఉంటేనే మంచిది. నేనైతే మీరు అబౌట్ టు ఆక్యుపై లాంటి ఫ్లాట్స్ కొనుక్కోవడమే బెస్ట్. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోతుంది లేదా అయిపోయింది ఇలాంటివి మాత్రమే కొనుక్కోండి. చూసి అలాంటి వాటికి మీ దగ్గర 50 lakhs ఉంటే ఇంకొంచెం లోన్ తీసుకొని, హోమ్ లోన్ తీసుకొని అలాంటివే కొనుక్కోండి. కానీ ఇలాంటి వాటి జోలికి వెళ్ళి రిస్క్ తీసుకోకండి. దీంట్లో ఇంకో పాయింట్ ఏంటంటే చాలా మెంటల్ స్ట్రెస్ ఉంటుంది. వాడు కరెక్ట్ టయానికి ఇవ్వడు, మనమేమో అంత డబ్బులు తీసుకెళ్ళి అక్కడ పెడతాము, మన పేరెంట్స్ మన అత్తమామలు వచ్చి అక్కడ పెట్టావు ఏమైంది అంటుంటారు. ఇవన్నీ చాలా మెంటల్ ప్రెషర్. మనకి జాబే చేసుకోవాలా, అసలు జాబ్స్ కూడా ఒక్క ఎంప్లాయీ 3 ఎంప్లాయీస్ చేసే పని చేయించుకుంటున్నారు. అదే చూసుకోవాలా, జాబ్ సంగతే చూసుకోవాలా, ఈ మెంటల్ ప్రెషర్స్ అని ఇవన్నీ చూసుకోవాలా. సో మనకి చాలా డిస్టర్బ్గా ఉంటుంది మైండ్ కూడా. సో మీరు హ్యాపీగా చక్కగా ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయిపోయిన అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకోవడమే బెస్ట్. నేనైతే అదే సజెస్ట్ చేస్తాను. లేదా నేను రిస్క్ తీసుకుంటాను, నాకు ఇవన్నీ అలవాటే, నేను ఈజీగా మెయింటైన్ చేయగలను అనుకుంటే మీరు తీసుకోవచ్చు. అది కూడా ఇంకోసారి ఎప్పుడైనా డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ టు మిగతా షాపింగ్. థ్యాంక్ యూ.